బాన్సువాడ నియోజకవర్గం బస్ డిపో వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆర్టీసీ ఉద్యోగాలకు 21% ఫిట్మెంట్ ప్రకటించినందుకు బాన్సువాడ బస్ డిపో ఎదురుగా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగాలకు ప్రకటించడం సంక్షేమ పథకాల్లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగాలు హర్షణీయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ప్రజలు అధికారంలోకి తెచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ ఒక వరుస క్రమంలో గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దివాలా చేయించినటువంటి పరిస్థితికి భిన్నంగా మరి ఇవాళ చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేయాలనేటువంటి ప్రధాన సంకల్పంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం అనేక నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఈరోజు ఆర్టీసీ కార్మికులకి 21% ఫిట్మెంట్ ఇచ్చి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేద్దాం, పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేద్దాం అనేటువంటి నిర్ణయాలను పక్కకు పెట్టి ఇవాళ ఆర్టీసీని బలోపేతం చేసి ముఖ్యంగా ఈ ఫిట్మెంట్తో పాటు ఏదైతే మహిళలకి ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఇస్తామన్నటువంటి వాగ్దానాన్ని నిలబెట్టి మరి ఆర్టీసీ నష్టాల్లోకి పోకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుందామనేటువంటి క్రమంలో భాగంగా ఇవాళ పూర్తి స్థాయిలో ఈ రకమైనటువంటి ఫిట్మెంట్ నుంచి కార్మికులతో ఇవాళ రేవంత్ రెడ్డి గారిని వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమం బాన్సువాడ డిపోలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు అందరికీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. జై కాంగ్రెస్. నేను 10 సంవత్సరంలో ఏ బాధలు పడినా, మా కార్మికులు ఎంత బాధపడినా పోయిన గవర్నమెంట్లో అది అనుకోరాదు. ఒక టైటానిక్ ని ముంచెత్తుందో ఈ కార్పొరేషన్ ని ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు చాలా మాకు సంతోషం కల్పించి ఏదో పిఆర్సీ ఇచ్చారు, ఆయనకి వందలు ధనాలు చెప్తున్నాము మేము. మరి ఇట్లాంటి గవర్నమెంట్ ఎప్పుడు తలా ఉండాలా, పేదవాళ్లతో నడిచేది గవర్నమెంట్ ఎప్పుడు ఉండాలా. మా ఆర్టీసీకి ఎంత నష్టాలు పెట్టిరు పోయిన గవర్నమెంట్, ఇప్పుడు మాకు జర సుఖాలు అనిపిస్తుంది. మేము నేను రిటైర్ అయిపోయినా ఉన్న ఉద్యోగాలకైనా ఇప్పుడు నడుస్తున్న డ్యూటీలకైనా వాళ్ళ కిలోమీటర్ అనుభవాలు ఎట్లా ఉన్నాయంటే 500 కిలోమీటర్ 550 కిలోమీటర్ ఇట్లా డ్రైవర్లు నడిపిస్తున్నారు డ్యూటీలు. అయినా ఈ బాధలు తట్టుకుంటా ఇప్పటి వరకు నడిచిరు. ఇవాళ ఒక సంతోషం అనిపించింది మాకు. మన కాంగ్రెస్ ద్వారా, మన రేవంత్ రెడ్డి గారు ద్వారా మనకి ఇక్కడ ఎంత బాధ ఉండే అంతా మేము ఇప్పుడు చల్లగా బతుకుతున్నాము. మేము ఇదే కోరుకుతున్నాము. మాతోనే కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ 10 పేదవాళ్ళకి సాయం చేసేది పార్టీ కాంగ్రెస్ పార్టీ అని జిందాబాద్ అంటాం. రేవంత్ రెడ్డి గారిని ధన్యవాదాలు చెప్పుకుంటా. రేవంత్ రెడ్డి జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉండే ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే ఈనాడు తీసుకుంటున్నటువంటి మంత్రివర్గ నిర్ణయాల్లో మరి వారందరూ కూడా సమైక్యంగా మంత్రివర్గ నిర్ణయం తీసుకొని ప్రజలకు చేరుగా ఉండే విధంగా మరి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులకు ఒక శుభవార్త వినిపించారు. వాళ్ళకి 20% ఫిట్మెంట్ ఇచ్చి మరి పిఆర్సీ ఇచ్చి మరి వారికి కష్టాలు లేకుండా వాళ్ళ సాలరీని పెరగడానికి ఒక ముందు చూపుతో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇది హర్ష వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ఇది. మరి అలాగే ఉచిత సర్వీసుని, ఉచిత బస్సునిచ్చి స్త్రీలకు మరి ఎంతో ధనమానాలను వారికి ఎంతో గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అందరూ అనుకుంటున్నారు ఆర్టీసీ మునిగిపోతుంది, స్త్రీ మాతృమూర్తులందరికీ ఉచితంగా ప్రయాణం ఇచ్చి మరి ఆర్టీసీ లాస్ లో తీసుకుపోతున్నారు. లాస్ లో కాదు నాయన, ఆర్టీసీకి ప్రభుత్వమే డబ్బులు కట్టిస్తా ఉన్నది. ప్రభుత్వం ఏదైతే స్త్రీలకు ఇస్తున్నటువంటి ఉచిత ప్రయాణంలో ప్రభుత్వం డబ్బులు కట్టిస్తా ఉంది. వీళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రభుత్వానికి
ఆదాయాలు కూడా పెరుగుతా ఉన్నాయి. మరి ఉచిత బస్సును వినియోగించుకొని అన్ని కార్యక్రమాలు మాతృమూర్తులు చేస్తా ఉన్నారు. మరి వేరే షాపింగ్ చేసుకుంటా ఉన్నారు, పెళ్లిళ్ళకు పోతున్నారు, పేరెంటాలకు పోతున్నారు. ఎన్నో రకాలుగా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఆ ఆదాయం ద్వారా ఆర్టీసీ గట్టునెక్కుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో అది ప్రజల అభిష్టం మేరకు ప్రజలకు ఆమోదం ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది కనుక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి పొన్నం ప్రభాకర్ గారికి మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు మా స్వంత సోదరులుగా సోదరిమలుగా మేము భావిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం.